సాధారణంగానండి మన మధ్యలో కూడా భర్త భార్యల మధ్యలో కానీ అత్త కోడల మధ్యలో కానీ అప్పుడప్పుడు గొడవలు వచ్చినప్పుడు 100 మాటలు అనుకుంటారు. అలా అనుకున్నప్పుడు దాన్ని మనం ఎంతవరకు తీసుకోవాలో అంతవరకు తీసుకుంటేనే ఆ కుటుంబం చల్లగా ఉంటుంది. అంతేగాని ఆ మాటను పట్టుకుని గట్టిగా లాక్కుంటా పోయారనుకోండి, జీవితం విడిపోద్ది, కుటుంబాలు పగిలిపోతాయి. నయోమి అనేది కోడలిని రారా అనలేదులేండి, కూతురులారా అనేది నిజంగా మహాతల్లి గొప్పది. అంటే కోడల్ని కూడా ఎలా చూసింది, కోడల్లో కూడా కూతుర్లను చూసిన మహాగణురాలు నయోమి తల్లి. నిజంగా మీరు రూతు గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనం చదవండి. నయోమి నా కుమార్తెలారా, ఏంటి కోడలలో నిజంగా కుమార్తెను చూసేవాళ్ళు ఉన్నారండి? లేరండి. పైకేదో నేను అలాంటి దాన్ని కాదని ప్రతి ఒక్కళ్ళు అంటారులే, కానీ కూతురు దగ్గర చూపించే ప్రేమ వేరు, కోడల దగ్గర చూపించే ప్రేమ వేరు. అవునంటారా కాదంటారా చెప్పండి. మీ మనస్సును చేసుకొని చెప్పండి, నీ కూతురు తప్పు చేస్తూ నువ్వు ఎలా తీసుకుంటావు? అదే తప్పు నీ కోడలు చేస్తే ఇంట్లో ఎలా ఉంటుంది పరిస్థితి? చాలా తీవ్రంగా ఉండదు. కోడలు కూర్చుంటే తప్పు, నుంచుంటే తప్పు, పరిగెడితే తప్పు, ఏది చేసినా తప్పు. అదే కూతురు ఎన్ని తప్పులు చేసినా కానీ కప్పిపుచ్చేస్తుంటుంది తల్లి. స్వార్థం అండి, అందరిలో స్వార్థం ఉంది, కోడల్లో కూడా స్వార్థం ఉంది. లేదంటారేంటి? కోడలు ఏమన్నా పుణ్యాత్ములు ఉన్నారేంటి? కోడలు ఏమన్నా తక్కువ? వాళ్ళ అమ్మని చూసినట్టు అత్తని చూడరు ఈడ. మొన్న ఈ మధ్య ఎవరో ఒక ఆవిడ అంటుంది, మా అమ్మ తిడితేనే పడు, నువ్వు తిడితే పడతానా అంటుంది. అమ్మ ఆవిడ నీ అమ్మ అదంతా గతం. మీ అమ్మ తిడితే పడినా పడకపోయినా సమాజం పట్టించుకోదు. మీ అమ్మ నీకు 20 ఏళ్ళే తోడు ఉండేది. ఏమన్నా నిజంగా అమ్మ గొప్పదా అత్త గొప్పదా చెప్పండి? మనం ఏదో అంటానికి ఏదో అమ్మ అంటాంలే కానీ, లేదంటే నీ ఫీల్ అవుతానని అత్త అంటారేమో కానీ, నిజంగా మీరు ఆలోచించండి. అమ్మ మనకి 18 ఏళ్ళు 20 ఏళ్ళు పెళ్ళి అయ్యేదాకా తోడు ఉంటుంది తల్లి. ఆ తర్వాత ఒక అయ్యి చేతిలో పెట్టి నిన్ను పంపించేసిద్ది. నీకు 20వ ఏట పెళ్ళి అయితే నువ్వు చచ్చిపోయేదా, కానీ వెంట ఉండే ఒక ఆడది ఎవరైనా ఉన్నారంటే ఎవరండి అమ్మా? ఆడవాళ్ళు ఎవరు? అత్త. ఆ అత్తని నువ్వు ప్రేమించినప్పుడు నీ అమ్మని ప్రేమించి ఏం లాభం చెప్పు ఒకసారి ఆలోచించు. నీ అత్త పట్ల నీకు లేని ప్రేమ నీ అమ్మ పట్ల ఉంటే దేవుడు ఆ ప్రేమను స్వీకరిస్తాడు అనుకున్నావా? వేస్ట్. అది బూడిదలో పోసిన పన్నీర్ లాంటిదే నీ ప్రేమ. ప్రతి కూతురునండి తల్లి పట్ల చూపించిన ప్రేమ అత్త పట్ల చూపిస్తే, ప్రతి అత్త కూతురు పట్ల చూపించే ప్రేమ కోడలి పట్ల చూపిస్తే అసలు అత్త కోడలు గొడవలు వస్తాయంటారు మన జీవితాల్లోకి. ఇటు ఈవిడ ఫెయిల్ అవుతుంది, అటు ఆవిడ ఫెయిల్ అవుతుంది మధ్య. అందుకని అట పెళ్ళైన కొత్తలో 6ంటికి వచ్చే భర్తట ఇంటికి 3 రోజుల తర్వాత అర్ధరాత్రి 12 దాటినా రాడట. ఎందుకంటే ఇంటికి వస్తే గొడవలు. ఒక పక్క భార్య రెడీ కూర్చుంటుందాడు, మీ అమ్మ ఏమనిందో తెలుసా, అయిపోయింది. లేదంటే అక్కడ అత్త రెడీగా ఉంటుంది, రే నువ్వు వెళ్ళిన తర్వాత నీ పిల్లం ఏమనిందో తెలుసురా నీకు? కోడలు భార్య మాట వినేవాడైతే తల్లిని కొడతాడు, తల్లి మాట వినేవాడైతే భార్యను కొడతాడు. కొంతమంది మూర్ఖులు ఉంటారండి. మొన్న ఈ మధ్య లాగానే ఒక వీధిలో కొండ వెళ్తుంటే గొడవలు దెబ్బలాట్లు చూస్తుంటే వాడు పెట్టి కొడుతున్నాడండి, వాళ్ళ ఆవిని కొడుతున్నాడు. పాప ముక్కులో నుంచి రక్తం పడపడపడ కారిపోతుందండి. ఆ గోడకేసి నొక్కి పెట్టేయటం, రోకలు తీసుకొని కొట్టడం. మూర్ఖులు ఉంటారు కొంతమంది. ఒకసారి ఇలానే వస్తుంటే మూర్ఖుడు, వాళ్ళకి ఏం గొడవైందో మనకి తెలియదు, కిరోసిన్ స్టవ్ ఏదో ఉంది, ఆ స్టవ్ టప్ అని కొట్టాడండి కాలుతో. ఆ స్టవ్ అలా అలా అగ్గిని రాజేసుకుంటూ వెళ్ళి పాపం ఆడ మనిషి చెంగు కంటుకుంటే ఆ చీర మొత్తం అల్లుకుపోయిందండి. ఆ మంట పరిగెడుతుంది రోడ్డు అమ్మడబడి. అప్పుడు ఎవరో ఒక ఆవిడ పాపం బకెట్లో నీళ్ళు తీసుకొచ్చి అలా పోసిందండి, లేదంటే ఆ రోజు చచ్చిపోయేది. ఇలాంటి మూర్ఖులు ఉన్నారు మన జీవితాల్లో. తల్లి మాట విని భార్యని హింసించే వాళ్ళు ఉన్నారు, భార్య చెప్పిన మాటని ముసల్దాన్నైనా తల్లిని కొట్టే వాళ్ళు ఉన్నారు. ఒక్కసారి ఆలోచించు, బంధాలను బైబిల్ ప్రకారంగా నడవండి, మీ జీవితాలు బాగుంటాయి. నయోమి అదే అంటుంది, కూతుర్లలా చూసుకుందండి. నిజంగా కూతురుకి ఒక తల్లి ఇచ్చే సలహానే ఇచ్చిందండి. నన్ను విడిచి నువ్వు వెళ్ళిపోమ్మా, చక్కగా పెళ్ళిళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోండి అమ్మా అని అంటే నిజంగా రూత్ ఎంత గొప్పదంటే అప్పుడు ఒక మాట అనిందండి, అత్త అట్లా అనవద్దు, నువ్వు ఎక్కడికి వెళ్ళేదువో నేను అక్కడికే వచ్చేదను, నీవెక్కడ మృతి పొందేదువో నేను అక్కడే మృతి పొందేదును, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, మరణము తప్ప మరి ఏది నిన్ను నన్ను వేరు చేయకూడదత్త.